నమస్తే కృష్ణ కుమారి గారు, వెల్కమ్ టు టాప్ తెలుగు నమస్తే టీవీ. అండి. ఎస్ నమస్తే. మేడం, ఏదైతే మహేష్ బాబు గారు సంబంధించింది, ఏదైతే ఈడీ విచారణ ఏదైతే వచ్చిందో, ఇప్పుడు మహేష్ బాబు గారు ఈడీ విచారణకి వెళ్ళని పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. సో దీనిపైన మీ స్పందన ఏంటి మ్యామ్? అంటే ఖచ్చితంగా వెళ్ళాలండి. వెళ్ళకపోతే ఉమ్, ఇబ్బందిగానే ఉంటది. వెళ్ళి ఒకసారి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సిందే. ఆమ్, ఒకవేళ వెళ్ళకపోతే కూడా నెక్స్ట్ స్టెప్ వేసే అవకాశం కూడా ఈడీకి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ అందుకని వేసేది. ఆ, ఆయన కానీ ఆయన లాయర్ కానీ ఖచ్చితంగా అటెండ్ కావాలి. చాలా మంది హై ప్రొఫైల్ పీపుల్ వాళ్ళ అడ్వకేట్ని వెంట పెట్టుకుని వెళ్తారు. ఇప్పుడు ఈడీ కేసులన్నీ కూడా హై ప్రొఫైల్ పీపుల్కే వస్తాయి, చిన్నవాళ్ళకి రావు. అయితే మరి ఈ పరిస్థితుల్లో ఆయన ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఒకవేళ ఏదైనా పెద్ద మనుషుల ద్వారా కానీ పొలిటికల్గా కానీ ఏమన్నా సెటిల్ చేసుకుందామని చూస్తున్నారా? ఏదో సంథింగ్ ఉంది, లేకపోతే వెళ్లకుండా ఉండే పరిస్థితి కాదు. ఓకే. మరి ఏమి ఆయన్ని ఆపుతున్నాయో, ఆయన ధైర్యం ఏంటో మరి చూడాలి. ఆ రోజు వైట్ బ్లాక్ తీసుకున్నప్పుడు ఆ, అసలు నిజంగా ఈయన బ్లాక్ తీసుకున్నాడా లేదా, వాళ్ళు రాసుకున్నారా, అదైనా చెప్పాలి వెళ్ళి. మ్యామ్ ఇక్కడ ఆ, మహేష్ బాబు గారు ఇప్పుడు చాలా కంపెనీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు కదా మ్యామ్. ఏ కంపెనీ కూడా ఇన్ని చిక్కులు రాలేదు. సో ఈ కంపెనీ సాయి జీరో డెవలపర్స్ కి రావడానికి కారణాలు ఏముండవచ్చు మ్యామ్? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మహేష్ బాబు గారికి ఏదైతే ఆ కంపెనీ ఒక మోసం చేస్తుందని ఆయన కూడా కొన్ని ఫిర్యాదులు అందినప్పటికీ, సో దాన్ని కంటిన్యూ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఇప్పుడు చేయట్లేదు అనుకుంటా కదా. ఇప్పుడు కాదు, గతంలో అంటాను, గతంలో. గతంలో ఫిర్యాదులు రాలా. ఓకే. అంటే ఆయన ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత ఫిర్యాదులు వెళ్ళినాయి. ఫిర్యాదులు వెళ్తేనే అసలు ఏంటి దీని సంగతి, ఏంటి దీని లోపల ఏముంది చూద్దాము అని చెప్పి చూస్తే తెలిసింది. ఓకే. అంటే వేరే ఫిర్యాదులు వచ్చిన ధర్మిల ఎంక్వైరీలో భాగంగా ఆమ్, మహేష్ బాబు గారి పేరు వచ్చింది. అసలు ఎంత ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, చిట్టాపొద్దులన్నీ తీస్తే మహేష్ బాబు గారి చిట్టాలో ఇంత వైట్ ఇచ్చినట్టు ఇంత బ్లాక్ ఇచ్చినట్టు కనిపించింది. ఓకే. సరే, వైట్ ఇస్తే ప్రాబ్లమే లేదు, బ్లాక్ దగ్గరే ప్రాబ్లం. అవును మ్యామ్. ఇక్కడ అసలు వాళ్ళు ఇవ్వడం తప్పు, ఈయన తీసుకోవడం తప్పు. అవును మ్యామ్. ఇక్కడ మనం అందుకని మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మహేష్ బాబు గారి మేనేజర్ గాని, సో వాళ్ళ టీం గాని అందరికి తెలిసి మహేష్ బాబు గారికి తెలిసి మొత్తం జరిగింది అంటారు, లేకపోతే తెలియకుండా ఈ మొత్తం ఏదైనా బ్లాక్ మనీ, కొంతమంది మేనేజర్ తెలియకుండా ఇవన్నీ లాబింగ్ జరిగిందని అనుకోవచ్చు అంటారు? అంటే నిజానికి కొంతమంది మేనేజర్లు చేసే పరిస్థితి కూడా ఉంటది. మేనేజర్ల మోసంతోటే చాలా మంది నటీనటులు ఇబ్బందులు పాలయ్యి ఒక రకంగా సంపాదించుకున్నది మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అవును. సినిమాలు తీసేటప్పుడు అనవసరమైన ఖర్చులు పెట్టించి ఆ సినిమా బడ్జెట్లు పెంచేసేసి, ఆ, ఇప్పుడు ఆరెంజ్ సినిమా ఉంది, ఉమ్. నాగబాబు తీసింది. నాగబాబు గారు. అది అది మేనేజరుదే తప్పు అంటారు, అంత ఖర్చు కాలేదు అని చెప్పి. ఉమ్. ఒకవేళ అవసరమైనా లేకపోయినా కానీ ఖర్చు పెట్టించి దానివల్ల వీళ్ళకి వ్యయం పెరగటం వల్ల దానికి తగ్గ స్థాయిలో ఆ, లాభం కలెక్షన్స్ రాకపోతే కదా, అదే కదా నష్టం అంటే. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అని చెప్పి ఆ పెద్ద ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి అవకతవకలు బాగానే జరుగుతూ ఉంటాయి. ఆ ఓకే. ఓకే. అవకతవకల్లో భాగంగా ఆ, అదైనా వెళ్ళి చెప్పాలి. ఉమ్. ఎవరు చేసినా తనే తీసుకున్నా నేను ఇప్పుడు కడతాను ట్యాక్స్ అంటే ఎలా ఉంటుందో మరి. ఏదైనా ప్రభుత్వం దృష్టికి రానంతసేపే, దృష్టికి వచ్చిన తర్వాత మటుకు అదే అంటారు కదా, ఉమ్, దొరికినోడు దొంగ అని. అవును. ఈ దొరకదు. పరిస్థితుల్లో ఆ, ఈ వేరే వేరే కంపెనీల మాట ఎలా ఉన్నా కానీ రియల్ ఎస్టేటు షాపులకి కానీ లేదు అనుకుంటే, ఆమ్, ఈ నగల దుకాణాలు వీళ్ళు కూడా కొంచెం వైట్ వైట్ బ్లాక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట వాళ్ళకి. అందుకని వాళ్ళు ఓకే. చచ్చినట్టు మరి బ్లాక్ వస్తుంది కాబట్టి ఖర్చు పెట్టాలి కదా. అందుకని చెప్పి వైట్ బ్లాక్ మాట్లాడుకుంటారు.
మ్యామ్ ఇక్కడ వీళ్ళ వెనక ఇప్పుడు ఎవరన్నా పెద్ద తలకాయలు ఉండే అవకాశాలు ఉన్నాయా? ఎవరైనా ఉన్నారు అనుకోవచ్చా మేడం వీళ్ళ వెనక? అంటే ఎవరున్నాయా వెనక ఎవరుంటారు? ఈయనకి ఈ ఎండార్స్మెంట్లు తీసుకొచ్చే లాబీయిస్టులు ఉంటారు కొంతమంది. ఉమ్. లేదు, డైరెక్ట్ గా వాళ్ళే వీళ్ళ మేనేజర్ తోటి మాట్లాడడము, లేకపోతే మహేష్ బాబు గారిని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వలేకపోతే మహేష్ బాబు గారి వైఫ్ ని అప్రోచ్ అవ్వటం, ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది. ఏమీ జరగకోకుండా ఎందుకు ఆ ఇక్కడ దాకా వస్తుంది? అవును. ఆయన లీగల్ టీం ఉంటుంది యాక్చువల్లీ. ఆయన ఓకే. లీగల్ టీం ఉండి లీగల్ టీము గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఇస్తారు. ఆ, వాళ్ళ ఆడిటర్ని అడుగుతారు, మరి వాళ్ళు ఇంత వైట్ ఇస్తానంటున్నారు, ఇంత బ్లాక్ ఇస్తానంటున్నారు, ఇది ఈజ్ ఇట్ ఓకే అని. అంటే ఇలాంటి దాంట్లో ఆడిటర్ది, మేనేజర్లది కూడా ఆ, తప్పని నేను అన్నగాని ఆయన జీతం ఇస్తారు వాళ్ళకి, ఆయనకు అనుకూలంగా చెప్పాల్సిందే కదా. అవును, చెప్పాలి. ఇప్పుడు లాయర్ అయినా అంతే కదండి, హత్య చేసి వచ్చినోడి తరఫున కూడా వాదిస్తారు కదా. అవును, వాదిస్తాను. అది అందుకని ఏంటంటే దీంట్లో వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అనుకుంటా ఒక రకంగా మనం గొంగట్లో తింటూ ఎంటుకలు ఏరుకున్నట్టు ఉంది. అన్ని ఉమ్. రంగాల్లోనూ ఈడీ కూడా ఆ, ఈ ఆమ్, అక్రమధనం ఉంటానే ఉంది, అది పక్కదారులు పడుతూనే ఉంది. దానికోసం అని చెప్పి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనిచేస్తూనే ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కాస్త పిచ్చి పోకట్లు పోతుంది. ఆ, కక్ష సాధింపు చర్యలకి ఆ, ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఆ, అధికారంలో ఉన్న వాళ్ళ కక్ష సాధింపు చర్యలకి ఈడీ ఒక ఆమ్, ఆయుధంగా పనిచేస్తుందని చెప్తే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఓకే. మరి ఓకే. అందులో భాగంగానే ఈ కేసుని మూయకోకుండా ఆ, దీన్ని ఈ విధంగా నోటీసులు ఇచ్చారా? అసలు నోటీసుల దాకా కూడా రాకుండా కూడా మేనేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, నోటీసులు వచ్చిన తర్వాత మేనేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఉమ్. సో ఇప్పుడు మహేష్ అందుకని బాబు గారి డిపార్ట్మెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పుడు మేనేజ్ చేసుకునే ఏదైనా ఈక్వేషన్స్ ఉన్నాయని అంటారా? ఏమో మనకేం తెలుసు. ఇప్పుడు అసలు నిజంగా వీళ్ళు గనక ఇవ్వకుండా ఇచ్చినట్టుగా చూపించారనుకోండి, అనుకుందాం కాసేపు, ఉమ్. అప్పుడు వాళ్ళు ఇచ్చినట్లుగా గనక ప్రూవ్ చేయలేకపోతే ఈడీ ఈయనకి క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. ఒకవేళ ఇవ్వకుండా ఇచ్చామని చెప్తే అంత చూసుకోకుండా ఇంత దాకా వస్తుందా ఈడీ అంటే అది ఆశ్చర్యమే. ఏదో సంథింగ్ రాంగ్ అయితే జరిగింది, ఇందులో ఏమి ఆశ్చర్యపోకర్లా. ఈ వైట్ బ్లాక్ కక్కుర్తిలో ఆ, పరువులు పోగొట్టుకోవటం అంటే ఇలాగే ఉంటది. ఓకే. ఇప్పుడు ఓకే. డబ్బులు లేనోడు సబ్బు బిళ్ళ దగ్గర, అగ్గిపెట్టి దగ్గర ఆ, నుంచున్నా కూర్చున్నా ట్యాక్సులు కడుతున్నారు చచ్చినట్టు. అవును. వాళ్ళకి డబ్బులు ఉన్నా లేకపోయినా కడుతున్నారు. అఫ్ కోర్స్ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఆ ట్యాక్స్లన్నీ కూడా కడుతున్నారు అనుకో, కానీ మీరు ఎఫర్ట్ చేయగలరు కదా. ఎఫర్ట్ చేయగలిగినప్పుడు ట్యాక్స్ కడితే నష్టం ఏముంది చెప్పండి. అవును. కాకపోతే కాకపోతే ఇలా ఎగ్గొట్టడానికి అక్రమ మార్గాలు చూసుకోవటానికి కూడా గవర్నమెంట్ కూడా ఇతోధికంగా సాయం చేస్తుంది. ఏంటి అంటే వీళ్ళ మీద ఫండ్స్ కోసం ప్రెషరైజ్ చేయడము, అలాగే తనకి బ్లాక్ మనీ అవసరం కాబట్టి ఈ బ్లాక్ మనీని మార్కెట్లో చలామణి అయ్యేలాగా చర్యలు ఆ, తీసుకోకపోవటము. నిజంగా బ్లాక్ మనీని అరికట్టాలి అనుకుంటే ప్రభుత్వాలకు అదేం పెద్ద కష్టం కాదు. ఏ ఏ ఏరియాల్లో బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది? రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఉంటుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది. ఆ రెండింటి మీద నిఘా పెట్టమనండి. అలాగే ఉమ్. సినిమా యాక్టర్లు కూడా వైట్ బ్లాక్ నడుస్తుంటది. అవును. మరి ఇవన్నీ ఇట్లాంటి ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్ల దగ్గర అయితే ఇలాంటి పరిస్థితి ఉందో ఆ డిపార్ట్మెంట్ల మీద వీళ్ళు చర్యలు తీసుకోమనండి. ఎవరు వద్దంటారండి? మంచి పని చేస్తానంటే ఎవరు వద్దంటారు చెప్పండి. ఏదేమైనా ఇప్పుడు ఈ కేసు మిగతా వాళ్ళందరికీ కూడా, ఇట్లా బ్లాక్ తీసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా గుణపాఠంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ, ప్రభుత్వం కూడా ఆమ్, కక్ష సాధింపు కోసం ఈడీని ప్రయోగించడం అనేది కూడా, అది కూడా చాలా దుర్మార్గం, ఆ, చట్ట వ్యతిరేకం కూడా. అందుకని ప్రభుత్వం ఇక్కడ మారాల్సింది ఉంది. ప్రభుత్వం మారితే ఆటోమేటిక్గా ప్రజలు కూడా మారుతారు. ఓకే. ఈ మార్పు అనేది మటుకు ప్రభుత్వం దగ్గర నుంచే రావాలి. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా టాప్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ.